పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కొండాపూర్లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొన్ని ముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందింది పోలీసులకు. దీంతో స్టేట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఎస్ఐ సంధ్య సిబ్బంది కలిసి రైడ్ చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇక విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా మారు పేరులతో నకిలీ ఆధార్ కార్డులతో డబ్బున్న బడా బాబులను నగరానికి తీసుకువచ్చి 2 రోజుల పాటు ఎంజాయ్ చేయించి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఇక ముఠాను పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ బి టీం పట్టుకుంది. వీరందరినీ శరలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ సిఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2.080 కేజీల గంజాయిని, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్ని, అశోక్ కుమార్, ఆర్గనైజర్ సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసెఫ్, తోట కుమారస్వామి, అడప యశ్వంత్, శ్రీధత్, సమత, తేజలు ఉన్నారు. ఇక వీరితో పాటు మరో 3పై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో గత కొన్ని రోజులుగా వీకెండ్స్ సమయంలో ఈ అపార్ట్మెంట్ ని దందా కిందికి మార్చుకొని విదేశాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది బడా నేతలని తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో ముజరా పార్టీలు, రేవ్ పార్టీలు, ఈ డ్రగ్స్ పార్టీలు, లిక్కర్ పార్టీలు సాగుతా ఉన్నాయన్నట్టుగా కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారానికి ఎస్ఐ సంధ్య నేతృత్వంలో నిన్న ఎస్వీ సర్వీస్ అపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించగా సుమారు 9 మంది యువకులు, కొంతమంది అమ్మాయిలు ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తా ఉన్నారంటూ కూడా అక్కడ వాళ్ళకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం 11 మంది పైన కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి వీళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి అప్పగించినట్టుగా తెలుస్తుంది. వీకెండ్ వచ్చిందంటే ఇదే అపార్ట్మెంట్ లో డ్రగ్స్, అమ్మాయిలు, లిక్కర్, డాన్సులు, రేవ్ పార్టీలు, బడా నేతలు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వారు పెద్ద పెద్ద కార్లలో వచ్చి భారీ శబ్దాలతో కూడినటువంటి పార్టీలు జరుగుతూ ఉంటాయి అంటూ కూడా నిన్న జరిగినటువంటి రైడ్స్ తర్వాత స్థానికులు ఈ విషయాన్ని తిరిగి ఎస్టీఎఫ్ కూడా తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. నిన్న జరిగినటువంటి ఈ రేవ్ పార్టీ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి ఆ అమ్మాయిల ద్వారా నృత్యాలు చేయిస్తూ దాని ద్వారా లిక్కర్ మరియు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారంటూ కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. దాంట్లో సుమారుగా 2 కేజీలకు పైగా గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ ని స్వాధీనపరుచుకున్నారు. 4 కార్లని, 11 సెల్ ఫోన్లని స్వాధీనపరుచుకొని 9 మందిని అరెస్ట్ చేసి వీళ్ళందరినీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ షేర్లింగంపల్లికి చెందినటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి వారిలో ఈ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ నుంచి డ్రగ్స్ సేకరించినటువంటి రాహుల్, అక్కడి నుంచి తెప్పించినటువంటి ఆర్గనైజర్ ప్రవీణ్ అలియాస్ మన్నే అప్పికొట్ల, అశోక్ కుమార్ ఆర్గనైజర్, సమ్మెల సాయి, తర్వాత జోసఫ్, తోట కుమారస్వామి, అడప యశ్వంత్, శ్రీదత్, నంద, సమత, తేజాలను వీరందరిని అరెస్ట్ చేసి మరో 3పై కూడా ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈయన అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఎస్వీ సర్వీస్ అపార్ట్మెంట్ ని ఎందుకు మీరు ఎంచుకొని ఇక్కడ ఈ డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు, లిక్కర్ పార్టీలు
ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మీకు ఆ అపార్ట్మెంట్ గల లింకులు ఏంటి? అంటే పోలీసులకు పట్టుబడకుండా అపార్ట్మెంట్ లో ఈ పార్టీలు చేసుకుంటే బయటికి రాకుండా ఎంజాయ్ చేసే ప్లానింగ్ లో భాగంగానే ఈ అపార్ట్మెంట్ ఎంచుకున్నారా, లేదా ఈ అపార్ట్మెంట్ లో ఏవైనా డ్రగ్స్ దందాలు లింకులు సరఫరాలు కొనసాగుతా ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ 9 మందిని ఆర్గనైజర్లు, డ్రగ్స్ సరఫరా చేసేటువంటి కింగ్ పిన్ లింకుల కోసం కూడా పోలీసులు ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్ రూపంలో వచ్చినటువంటి వారి ఏపీకి చెందినటువంటి ప్రముఖులంతా కూడా అదుపులోకి తీసుకొని, గతంలో ఎక్కడైనా వీళ్ళు పార్టీలలో పాల్గొని కేసు నమోదయ్యి గతంలో డ్రగ్స్ స్వీకరించి డ్రగ్స్ కేసులో దొరికినటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైనా ఉందా అనే ఒక కోణంలో కూడా ఎక్సైజ్ పోలీసులు ఆ వివరాలన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ ని ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట ఈ డ్రగ్స్ వ్యవహారాలు, ఈ దందాలు, ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ రోజు ఈ 2 కిలోల గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది, ఎప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీలు, లిక్కర్ పార్టీలు, అమ్మాయిల పట్ల అసభ్య కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, వారిని తీసుకొచ్చి ఈ నృత్యాలు చేయించడం వెనుక ఏదైనా రహస్యాలు దాగి ఉన్నాయన్న ఒక కోణంలో కూడా ముందుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోలేని వారిని విచారించిన తర్వాత ఏర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. గతంలో వీరంతా కూడా డ్రగ్స్ కేసులో దొరికినటువంటి నిందితులే అనేది కూడా పోలీసులు పక్కగా భావిస్తా ఉన్నారు. ఈ ఖరీదైనటువంటి కార్లు, విలువైనటువంటి సెల్ ఫోన్లు ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున కస్టమర్ ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రేవ్ పార్టీ అరేంజ్ చేశాడు ఆర్గనైజర్ అంటూ మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. కాబట్టి ఆ లింకులన్నిటిపైన పోలీసులు ఇంకా కూపీ లాగుతా ఉన్నారు. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు ఈ సంఘటన చూస్తుంటే కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అంటే ఇది ఫస్ట్ టైమా, లేదంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఆర్గనైజర్లు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇలాంటి రేవ్ పార్టీలు నిర్వహించడం ఇది పరిపాటిగా ఉందా? ఈ శివారు ప్రాంతాలనే టార్గెట్ గా తీసుకొని రిసార్ట్లు, ఫామ్ హౌస్లు, వివిధ హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో మాత్రమే ఈ సంస్కృతి కొనసాగేది. కానీ ఇటీవలే పోలీస్ శాఖ తీవ్రమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కారణంగా ఇక్కడ ఎవరు కూడా నిర్వహించకూడదు అని గట్టిగా హెచ్చరించడంతో వీళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్ లో అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లాగే బిహేవ్ చేసి నకిలీ ఆధార్ కార్డులని క్రియేట్ చేసుకుని సొంత పేర్లు బయటపడకుండా చాలా తెలివిగా దొరికితే మనకు సంబంధం లేదన్నట్టుగా వీళ్ళు వ్యవహరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎస్టీఎఫ్ పోలీసులకు వీళ్ళ ఒరిజినల్ పేర్లు ఇవి కాదు, వీళ్ళు దాచిపెట్టి నకిలీ ఆధార్ కార్డులు క్రియేట్ చేశారంటూ కూడా పోలీసులు ఆ విషయాన్ని కనుగొని వాళ్ళ ఒరిజినల్ విషయాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఈ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ దందా నడుస్తోంది, లిక్కర్ పార్టీ నడుస్తా ఉంది, ఈ రేవ్ పార్టీలు నడుస్తా ఉన్నాయి. ఈ అమ్మాయిలని ఏ ఆశ చూపించి తీసుకొచ్చి దాని ద్వారా ఈ రేవ్ పార్టీలు చేపడతా ఉన్నారు? వీళ్ళకు కమిషన్ బేసిస్ గా పనిచేస్తా ఉన్నారా, లేదా ఏదైనా ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి అమ్మాయిలని ట్రాప్ చేసి ఇంకా చేసేదేం లేక ఈ రేవ్ పార్టీలో నృత్యాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం గడుపుతా ఉన్నారు అనే దానిపై కూడా ఎస్టీఎఫ్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. సుంత, రైట్ రవితేజ, థ్యాంక్ యూ.